కపెర్నహూము అంటే సజీవ వాహిని అని అర్థం. ఇది సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న పట్టణం. కానీ ఈ పట్టణంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు కానీ ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఏం పొందలేదు. అది పాయింట్. ఏం పొందలేదు? వాడు మారు మనసు పొందలేదు, వాడు విశ్వాసం ఉంచలేదు దేవుని మీద. చాలా దుఃఖం. దేవుడు బాధపడ్డాడు. ఓ కపెర్నహూమా, నీలో విస్తారమైన అద్భుతాలు చేశాను, నువ్వు రక్షణ పొందాలని, పరలోకం పొందాలని, మారు మనసు పొందాలని ఎన్ని అద్భుతాలు చేశారు. మీరు చూశారు కానీ, విన్నారు కానీ నా మీద మీరు విశ్వాసం ఉంచలేదు, మీరు మారు మనసు పొందలేదు అని ఆ కపెర్నహూము విషయంలో ప్రభు బాధపడ్డాడు, దుఃఖించాడు. అయితే అదే పట్టణాన్ని ఆయన కేంద్రంగా చేసుకొని చుట్టుపక్కల ఆయన సువార్త ప్రకటించాడు. ఒకరోజు